మీరు ఎన్ని డైట్లు చేస్తున్నా బరువు తగ్గటం లేదా? మీరు జిమ్ లో ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నా మీ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గటం లేదా? రోజంతా మీరు పని చేయకపోయినా కూడా నీరసంగా అనిపిస్తుందా? లేదా తిన్న వెంటనే కూడా మళ్ళీ ఆకలి వేస్తుందా? మీ మెడ చుట్టూరు మీ స్కిన్ అనేది నల్లగా మారుతుందా? ఇవన్నీ చాలా మంది నార్మల్ అనుకుంటారు, కానీ ఇవి నార్మల్ కాదు. ఇది మీ బాడీ మీకు ఇస్తున్న ఒక వార్నింగ్ సిగ్నల్. దానినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఇదే కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా డయాబెటిస్ కింద మారుతుంది. కామన్ గా మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటాం. ఈ బ్లడ్ టెస్ట్లలో షుగర్ టెస్ట్లు కూడా ఉంటాయి. షుగర్ టెస్ట్లు అంటే కేవలం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c అని మాత్రమే అనుకుంటాం. ఈ రిపోర్ట్స్ అనేవి నార్మల్ గా వస్తే అమ్మయ్య నాకు డయాబెటిస్ లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడి నుంచి బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మళ్ళీ తినడం మొదలు పెడతాం. కానీ ఇక్కడే మనకు తెలియని అసలు విషయం ఉంది. మన బ్లడ్ రిపోర్ట్స్ లో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ గా కనిపించినా మీ శరీరం లోపల మాత్రం సైలెంట్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దాని డ్యామేజ్ ని మెల్లిమెల్లిగా మొదలు పెడుతుంది. మన బ్లడ్ రిపోర్ట్స్ లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా కనిపించడం అనేది డయాబెటిస్ కి చివరి స్టేజ్ మాత్రమే. శరీరంలో డయాబెటిస్ కంటే ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలవుతుంది. చాలా సంవత్సరాలుగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన శరీరాన్ని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేస్తున్నా మన బ్లడ్ రిపోర్ట్స్ లో మాత్రం షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ గా కనిపించడానికి కారణం ఏమిటి? మన శరీరం చాలా తెలివైనది. మన బ్లడ్ లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ ఆ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ నార్మల్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది కొద్ది రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా మన బ్లడ్ లో ఈ షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా ఉంచడానికి ఇన్సులిన్ అనేది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దీని కారణంగానే మన బ్లడ్ రిపోర్ట్స్ లో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ గా కనిపిస్తాయి. ఇక్కడే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే బ్లడ్ రిపోర్ట్స్ లో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ గా ఉంటే మరి నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తెలుసుకోవటానికి మొదటిగా మీరు చేయించుకోవాల్సిన టెస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్. ఫాస్టింగ్ షుగర్ కాదు, ఫాస్టింగ్ ఇన్సులిన్. టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇది మీ బాడీలో ఎంత ఇన్సులిన్ తయారవుతుందో తెలియజేస్తుంది. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది 5 లోపే ఉంటే మీ బాడీలో ఇన్సులిన్ పనితీరు బాగుందని అర్థం. అదే ఇది 5 నుంచి 8 మధ్యలో ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందని ఒక వార్నింగ్ సిగ్నల్ ఇచ్చినట్టు. అలా కాకుండా ఇది 10 కంటే ఎక్కువగా ఉంటే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా ఉందని అర్థం. మీరు చేయించుకోవాల్సిన మరొక పవర్ఫుల్ అండ్ వాల్యుబుల్ టెస్ట్ ఏమిటంటే HOMA-IR. దీనినే హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే మీ బాడీలో సెల్స్ అనేవి మీ ఇన్సులిన్ కి ఎలా రెస్పాండ్ అవుతున్నాయో తెలియజేస్తుంది. ఇది ఎందుకు అంత పవర్ఫుల్ టెస్ట్ అంటే ఇది చాలా ఎర్లీగానే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో తెలియజేస్తుంది. HOMA-IR అనేది 1 కంటే తక్కువగా ఉంటే మీ సెల్స్ అనేవి మీ ఇన్సులిన్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాయని అర్థం. అదే ఈ HOMA-IR అనేది 1.8 కంటే ఎక్కువ ఉంటే మీకు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం. అదే 2.9 కంటే ఎక్కువగా ఉంటే మీ బాడీలో సెల్స్ అనేవి ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం మానేశాయి అని అర్థం. ఎప్పుడైతే ఇది పూర్తి డయాబెటిస్ లోకి మారుతుందో అక్కడి నుంచే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం మొదలవుతాయి. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే డయాబెటిస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచే మొదలవుతుంది. సరైన సమయంలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని గనక రివర్స్ చేయగలిగితే మనం ఫ్యూచర్ లో డయాబెటిస్ ని కూడా పూర్తిగా రాకుండా చేయగలం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని నేచురల్ గా ఎలా రివర్స్ చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వచ్చే వీడియోని ఫాలో అవ్వండి.